ఫైండింగ్ నెమో 2003. ఇది చాలా మంచి సినిమా. పిల్లలు పెద్దలు అందరూ చూడవలసిన ఒక మంచి యానిమేషన్ సినిమా. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందంటే ఇది ఎంత మంచి సినిమానో వేరే చెప్పక్కర్లేదు కదా. ముందుగా దీని స్టోరీ లైన్ ఏంటో చెప్తాను. మార్లిన్ అని ఒక చేప ఉంటాడు. వాడి కొడుకు నీమోని ఒక డాక్టర్ ఒక చిన్న వలలో బంధించి సిడ్నీకి తీసుకెళ్ళిపోతాడు. కిడ్నాప్ అన్నమాట. మార్లిన్ తన కొడుకు కోసం సముద్రమంతా వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడో సిడ్నీలో డాక్టర్ ఇంట్లో ఎక్వేరియంలో ఉన్న తన కొడుకుని తిరిగి ఎలా దక్కించుకున్నాడు అనేది ఈ సినిమా కథ. చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది ఈ సినిమా. అసలు పూర్తి కథ ఏంటనేది వివరంగా చెప్తాను. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఫాలో కండి. మంచి కథ అనిపిస్తే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఇంకా స్టోరీలోకి వెళ్ళే ముందు ఇందులో ప్రధాన పాత్రలు ఏంటో చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. వీడే నీమో, పిల్ల చేప అన్నమాట. వీడికి బై బర్త్ ఒక రెక్క చిన్నదిగా ఉంటుంది. వీడి పేరు మీదనే ఫైండింగ్ నిమో అని టైటిల్ పెట్టారు. కొడుకు చేప అన్నమాట. ఇక ఈ చేప పేరు కోరల్, నిమోగాడి మమ్మీ. ఇదేమో మార్లిన్, నిమోగాడి డాడీ. ఇది డోరీ అనే ఇంకొక ఫిష్, నిమోగాడి డాడీకి ఫ్రెండ్. ఇతను సిడ్నీలో ఉండే ఒక డాక్టర్, డెంటిస్ట్ పి షెర్మన్ ఇతని పేరు. నిమోని కిడ్నాప్ చేసేది తనే. ఇంకా ఇప్పుడు కథలోకి వెళ్దాం. మార్లిన్, కోరల్ అనే ఈ ఫిష్లు చక్కటి భార్యాభర్తలు. ఇవి గుడ్లు పెట్టి మరికొన్ని రోజుల్లో కాబోయే పిల్ల చేపల కోసం ఆనందంగా ఎదురుచూస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక బిగ్ ఫిష్ వచ్చి వీటిని తినడానికి అటాక్ చేస్తుంది. ఆ అటాక్లో కోరల్ని దాని గుడ్లని తినేసి వెళ్ళిపోతుంది. మార్లిన్ బోరుమని ఏడుస్తూ చాలా బాధపడతాడు. అయితే అదృష్టం కొద్దీ ఒక గుడ్డు మాత్రం పడిపోయి ఉంటుంది. మార్లిన్ గబగబా వెళ్ళి ఆ గుడ్డుని తీసుకొని కనీసం తన ఫ్యామిలీలో వీడైనా మిగిలాడు కదా అని సంతోషించి వాడికి నిమో అని పేరు పెడతాడు. ఆ పేరు ఎందుకు పెడతాడంటే తన భార్య చనిపోకముందు చెప్తుంది తనకి నిమో అనే పేరంటే ఇష్టమని, బిడ్డకి నిమో అనే పేరే పెట్టాలని చెప్తుంది. అందుకే ఆ పేరు పెడతాడు. కొన్ని రోజులకి నిమో కొంచెం పెద్దోడు అవుతాడు. చాలా అల్లరోడు అవుతాడు. తల్లి లేని బిడ్డ కదా అని మార్లిన్ నిమోగాన్ని చాలా ప్రేమగా కంటికి రెప్పలాగా కాపాడుతూ చాలా భద్రంగా పెంచుతాడు. స్కూల్లో కూడా జాయిన్ చేస్తాడు. అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చేపల స్కూల్కి కొంచెం దూరంలో ఒక బోటు వచ్చి ఆగుతుంది. నిమోగాడి ఫ్రెండ్స్ అది చూసి ఎవరు దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తారో వాళ్ళు గ్రేట్ అని ఛాలెంజ్ చేసుకుంటారు. నిమో డాడీ పిలుస్తున్నా వినకుండా బోటు దగ్గరికి పరిగెడతాడు. బోటుని టచ్ చేసి గెలిచిన ఫీలింగ్తో వస్తుంటాడు. కానీ ఏదైనా అపాయం వస్తుందేమో అని టెన్షన్ తట్టుకోలేక డాడీ మార్లిన్ వచ్చేయి అని అరుస్తుంటాడు. కానీ అప్పటికే చేపలని పట్టుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి క్యూట్గా ఉన్న నిమోగాన్ని చిన్న నెట్ తీసి అందులో బంధిస్తాడు. బోట్ ఎక్కి వెళ్ళిపోతాడు. మార్లిన్ షాక్. పెద్దగా కేకలు పెడుతూ నిమోని రక్షించుకోవడానికి వేగంగా ఈదుకుంటూ కేకలు పెడుతూ వస్తాడు. కానీ అప్పటికే పాపం బోటు స్టార్ట్ అయిపోతుంది. ఆ వ్యక్తి వాడిన గర్గుల్స్ పొరపాటున చేయి తగిలి సముద్రంలో పడిపోతుంది. నిమో తండ్రి మార్లిన్ మాత్రం నిమో నిమో అంటూ కేకలు పెడుతూ పిచ్చెక్కినట్టుగా బోటు వెనకాల పడి పరుగులు తీస్తుంటాడు. కానీ ఏమీ లాభం ఉండదు. పాపం అలా మార్లిన్ కొడుకు నిమోని మిస్ అవుతాడు. డాడీ మార్లిన్ కనబడిన ప్రతి చేపని అడుగుతాడు. ఫలానా బోటు కనిపించిందా, ఇటేపు కానీ వెళ్ళిందా అని అడుగుతుంటాడు. ఆ క్రమంలో డోరా అనే ఒక లేడీ ఫిష్ పరిచయం అవుతుంది. అరేరే, ఆ బోటు నేను చూశాను. ఆ బోటు ఎటువైపు వెళ్ళిందో నాకు తెలుసు. నాతో రా చూపిస్తా అని గబగబా తీసుకెళ్తుంది.
కానీ కొంచెం దూరం వెళ్ళాక, ఏయ్ ఎవరు నువ్వు, నా వెనకాల ఎందుకు వస్తున్నావు అని కోప్పడుతుంది. డాడీ మార్లిన్ షాక్ అవుతాడు. చిర్రెత్తిపోయి తిడతాడు. నీకేమన్నా పిచ్చా? నువ్వు రమ్మంటేనే కదా వచ్చాను. బోటు ఎటైపు వెళ్తుందో చూపిస్తా అన్నావు కదా, తమాషాగా ఉందా నీకు అని చెడామాడ తిట్టేస్తాడు. డోరీ బెదిరిపోయి, అలా చెప్పానా? అయ్యో సారీ అండి, నాకు మెమొరీ లాస్ ప్రాబ్లం ఉంది, షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ అని చెప్తుంది. మార్లిన్ షాక్ అవుతాడు. సరే ఇట్స్ ఓకే, కానీ అది గుర్తు చేసుకొని చెప్పు. బోటు ఎటైపు వెళ్ళిందో నాకు తెలియాలి. నా కొడుకు నీమోని కిడ్నాప్ చేశాడు వాడు, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ బాధపడతాడు. డోరీకి బాధ అనిపిస్తుంది. గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది. డోరీ చాలా మంచి చేప, కల్మషం లేని అమాయకపు చేప. అది గుర్తు చేసుకుంటున్న టైంలోనే సడన్గా ఒక షార్క్ చేప అటాక్ చేస్తుంది. చేపలకి షార్క్ చేపలన్నా తిమింగలాలన్నా హడల్, చచ్చేటంత భయం. ఎందుకంటే అవి వీటిని తినేస్తాయి. మరి ఇప్పుడు అటాక్ చేసిన తిమింగలం పేరు బ్రూస్. అది చంపదు, కానీ మర్యాదగా నాతో పార్టీకి రండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్తుంది. వీళ్ళు ఇది ఎక్కడ చంపేస్తుందో అని భయంతో దాని వెంట వెళ్తారు. అలా అది ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడున్న మిగతా షార్క్ చేపల్ని చూపిస్తుంది. మార్లిన్ అండ్ డోరీ అవి తమని తినేస్తాయేమో అని భయపడతాయి. కానీ ఒక విచిత్రమైన విషయం చెప్తాయి అవి. ఏమిటంటే అవి ఒక శాకాహార సంఘాన్ని పెట్టి చేపల్ని తినకూడదని, వాటిని ఫుడ్ లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలని శపథం చేసుకొని ఉంటాయి. డాడీ మార్లిన్ అండ్ డోరీ అమ్మయ్య బతికిపోయాంరా బాబు అనుకుంటాయి. అక్కడ అనుకోకుండా గగుల్స్ మాస్క్ కనబడుతుంది. అది నీమోని కిడ్నాప్ చేసిన వాడిది. జారిపోయి నీళ్ళల్లో పడ్డటువంటిది. దాని మీద ఇంగ్లీష్లో పేర్లు వగైరా వివరాలు రాసుంటాయి. డోరీ వచ్చి తనకి వచ్చన్న విషయం మర్చిపోయి షార్క్ చేప దగ్గరికి వెళ్ళి చదవమని అడుగుదామని వెళ్తుంది. డాడీ మార్లిన్ వారిస్తూ లాక్కుంటాడు. ఈ ప్రయత్నంలో డోరీకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. అంతే, ఆ వాసన చూసిన షార్క్ బ్రూసు మనసు మారుతుంది. మాంసాహారం మీదికి మనసు మల్లుతుంది. లాభం లేదు, నేను ఇవాళ ఫిష్ని తినాల్సిందే అని డోరీ మీదికి డాడీ మీదికి అటాక్ చేస్తుంది. డాడీ మార్లిన్ డోరీ చేసిన తింగరి పనికి తిడుతూ దాన్ని తీసుకొని అక్కడి నుంచి పరుగు. ఇంకా అక్కడ నీమో పరిస్థితి ఏంటంటే డాక్టర్ దాన్ని తీసుకొచ్చి ఒక ఎక్వేరియంలో పడేస్తాడు. అసలే భయంతో ఉన్న నీమో ఎక్వేరియంని, అక్కడి వాతావరణాన్ని, అందులో ఉన్న మిగతా చేపల్ని చూసి భయపడిపోతుంది. కానీ ఎక్వేరియంలో ఉన్న మిగతా చేపలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అయితే అది ఒక డెంటిస్ట్ క్లినిక్ రూమ్. డాక్టర్ ఆ రూమ్లో పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఆ రూమ్లోకి అప్పుడప్పుడు నైజిల్ అనే కొంగ కిటికీ దగ్గరకు వచ్చి ఎక్వేరియంలో ఉన్న చేపలతో ముచ్చట్లు పెట్టి వెళ్తుంటుంది. దాని పేరు నైజిల్. నైజిల్ నిమోని చూసి, అరే ఎవరు తను, కొత్తగా కనిపిస్తున్నాడు ఇక్కడ అని అడుగుతుంది. డాక్టర్ గారు సముద్రం నుంచి తెచ్చాడు, వీడి పేరు నీమో అని పరిచయం చేస్తాయి అవి. డాక్టర్ నైజిల్ని చూసి పరిగెత్తుకొచ్చి దాన్ని అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. ఆ హడావుడిలో అక్కడున్న ఒక అమ్మాయి ఫోటో ఫ్రేమ్ పగిలిపోతుంది. డాక్టర్, అయ్యో పగిలిపోయిందే, తను నా మేనకోడలు డార్లా, ఇక నుంచి తనే నీకు మమ్మీ, ఈ వారంలోనే తన బర్త్డే ఉంది, తనకి నిన్ను గిఫ్ట్గా ఇస్తాను అని చెప్తాడు. మిగతా జీవులు అయ్యో అని బాధపడి డార్లా ఎంత డేంజర్ అమ్మాయో చెప్తాయి. ఆ పిల్ల ఒక పెంకి పిల్ల, ఫిష్ కిల్లర్ అని చెప్తాయి. నీమో భయపడి, అయితే నేను పోను, నన్ను చంపేస్తుంది, భయంతో అటు ఇటు పరుగులు తీస్తాడు. ఒక పైపులో ఇరుక్కపోయి బయటికి రాలేక హెల్ప్ మీ అని అరుస్తాడు. మిగతా చేపలు దాని దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయబోతే ఎవరు హెల్ప్ చెయ్యొద్దు అంటూ
ఇంకొక చేప బయటికి వస్తుంది. దాని పేరు గిల్. నీ అంతటా నువ్వే ఇరుక్కుపోయావు, నీ అంతటా నువ్వే రావాలి, ప్రయత్నించు అని మోటివేషన్ చేస్తుంది. నీమో ప్రయత్నించి నిజంగానే బయటికి రాగలుగుతాడు. అందరూ దాన్ని మెచ్చుకుంటారు. అక్కడ సముద్రంలో డాడీ మార్లిన్, డోరీ పరిస్థితి ఏమిటంటే మాస్క్ అగాధంలోకి పడిపోయి దానికోసం వెతుకుతుంటారు. ఆ చీకట్లో మాస్క్ని పట్టుకుంటారు కానీ చదవడానికి కుదరదు. సరిగ్గా అదే టైంకి ఒక లైట్ ఫిష్ అటాక్ చేస్తుంది. దాని కాంతిలో డోరీ దాని మీదున్న అక్షరాల్ని చూసుకుంటూ చదువుతుంది. అందులో ఏముంటుందంటే పి షెర్మన్ 42 వాలాబీ వే, సిడ్నీ అని అడ్రస్ ఉంటుంది. ఇంకే డాడీ మార్లిన్ అడ్రస్ దొరికిపోయిందోచ్ అని తెగ హ్యాపీ అవుతాడు. అక్వేరియంలో వాటి గురూజీ అయినటువంటి గిల్ ఏమంటుందంటే ఇంకొక 5 రోజుల్లో పెంకిపిల్ల డార్లా రాబోతుంది. నీమో దాని చేతికి చిక్కితే గనక నీమో ప్రాణం పోతుంది. కాబట్టి మనం మళ్ళీ ఎస్కేప్ ప్లాన్ వేద్దాం అంటుంది. మిగతా చేపలు అబ్బా ఇప్పటికే చాలాసార్లు ప్లాన్లు వేశాం, సక్సెస్ కాలేదు, మళ్ళీ ఇంకొక ప్లానా డల్గా అంటాయి. గిల్ అంటాడు ఈసారి గ్యారెంటీగా సక్సెస్ అవుతాము, ఎందుకంటే ఈసారి మనకి నీమో ఉన్నాడు అంటుంది. నీమో ఆశ్చర్యంగా నేనేం చేయగలను అంటాడు. అప్పుడు గిల్ నీ వల్లనే అవుతుంది, ఎందుకంటే ఆ పైప్ ఉంది చూసావా, అందులోకి దూరి దాన్ని ఫెయిల్ చేయాలి, నువ్వైతేనే అందులో పట్టగలవు, కాబట్టి నీ ద్వారానే సక్సెస్ అవుతుంది అని తన ప్లాన్ చెప్తాడు గిల్. మరేం లేదు, ఆ వాటర్ ఫిల్టర్ ఉన్నది కదా దాంట్లోకి వెళ్ళాలి, నువ్వు వెళ్ళాక ఒక గులకరాయి విసురుతాను, నువ్వు ఆ గులకరాయిని తీసుకొని ఆ మెషిన్ గేర్లు ఉంటాయి కదా వాటి మధ్యలో ఇరికేలాగా దాన్ని విసరాలి. అప్పుడు ఫిల్టర్ ఆగిపోతే ట్యాంక్ మొత్తం దట్టి అయిపోతుంది. ఇంకా అప్పుడు మన డాక్టర్ గారు వచ్చి దీన్ని క్లీన్ చేయాలని నిర్ణయించుకొని మనల్ని బయటికి తీసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దొర్లుకుంటూ పోయి కిటికీల నుంచి అటు పక్కనున్న రివర్లోకి దూకేస్తాం. అంతే, ఎస్కేప్ అవుతాం. గ్రేట్ ఎస్కేప్ అంటూ పెద్దగా నవ్వింది. నీమో కూడా ఉత్సాహంగా ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్తాడు. మిగతా చేపలన్నీ సంతోషంగా సపోర్ట్ చేస్తాయి. డాడీ మార్లిన్ విషయానికి వస్తే డాడీ అండ్ డోరీ సిడ్నీకి రూట్ ఎటు నుంచి వెళ్ళాలా అని వెతుక్కుంటూ వస్తుంటాయి. వాటికి ఒక చేపల గుంపు ఆట ఆడుకుంటూ కనిపిస్తుంది. డోరీ వాటి దగ్గరికి వెళ్ళి సిడ్నీకి ఎలా వెళ్ళాలి, రూటు ఎటు నుంచి ఉంది, ప్లీజ్ చెప్పరా అని అడుగుతుంది. అవి ఒక డైరెక్షన్ చూపించి ఇలా వెళ్ళండి, వెళ్తే మీకు ఈఏసీ అనే ఒక ప్రవాహం తగులుతుంది, ఆ ప్రవాహంలోకి దూరారంటే సరి, ఆ ప్రవాహమే మిమ్మల్ని సిడ్నీ దాకా లాక్కెళ్తుంది, అది ఎక్కడ ఎండ్ అయిపోతే అదే సిడ్నీ అని చెప్తుంది. ఇంకా మార్లిన్ సంతోషం చూడాలి. అలా అవి చూపించిన డైరెక్షన్లో ఈఏసీ ప్రవాహాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తాయి. వెళ్తుంటే వాటికి ఒక జెల్లీ ఫిష్ల గుంపు ఎదురవుతుంది. జెల్లీ ఫిష్లతో ప్రమాదం ఏమిటంటే వాటికి తగిలితే కరెంటు షాక్ కొడుతుంది. డోరీకి భయమేస్తుంది, అప్పటికే ఒక షాక్ తగిలి ఉంటుంది. మార్లిన్ తెలివిగా డోరీని మనం ఒక ఆట ఆడుకుందామా అని చెప్పి జెల్లీ ఫిష్ల టోపీల మీద నుంచి తన్నుకుంటూ ఆడుకుంటూ వెళ్ళాలి అని అంటాడు. డోరీ అమాయకంగా సరే అంటుంది. ఆటలాగా ఆడుతూ వాటి బాడీకి టచ్ కాకుండా జంపింగ్ చేస్తూ డోరీని తీసుకెళ్ళి షాక్ తగలకుండా ఎస్కేప్ చేస్తాడు. అయితే డాడీ చేసిన విన్యాసాన్ని ఒక తాంబేలు గుంపు చూస్తుంది. అక్కడ ఎక్వేరియంలో గిల్ నేను ఎన్నిసార్లు ఎస్కేప్ అయ్యే ప్లాన్ వేశానో నాకే తెలీదు నీమో అని చెప్తాడు. సరిగ్గా అదే టైంకి డాక్టర్ షెర్మన్ టాయిలెట్ రూమ్లోకి దూరుతాడు. గిల్ గ్యాంగ్ అదే సరైన టైం అని తమ ప్లాన్ అమలు చేయడానికి దిగుతారు. ముందుగా నీమో జంప్ చేసి ఫిల్టర్ లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత గిల్ ఒక గులకరాయి తీసి నీమోకి విసురుతాడు.
ఇప్పుడు నీమో ఆ గులకరాయిని గేర్లలోకి విసరాలన్నమాట. గిల్ చెప్తుంటే నీమో మెల్లగా ఆ రాయిని గేర్ల మధ్యలోకి విసురుతాడు. అంతే, టక్కుమని ఫిల్టర్ ఆగిపోతుంది. ఐ గాట్ ఇట్ అంటూ నీమో సంతోషంగా గంతలేస్తాడు. మిగతా చేపలు కూడా దట్స్ గ్రేట్ నీమో అని మెచ్చుకుంటాయి. అయితే చివరి నిమిషంలో అది ఫెయిల్ అవుతుంది. వాళ్ళ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అందరూ డిసప్పాయింట్ అవుతారు. నీమో నేను సరిగ్గా చేయలేకపోయానని సారీ చెప్తాడు. ఇక సముద్రంలో డాడీ అండ్ డోరీ విషయానికొస్తే తాబేలు గుంపు వాటికి సాయంగా నిలుస్తాయి. జెల్లీ చేపలతో డాడీ చేసిన సాహసాన్ని చూశామని, నీకు ఫ్యాన్గా మారాము అని మెచ్చుకుంటాయి. డాడీ వాటిని మాకు ఈఏసీ ప్రవాహాన్ని చూపించి హెల్ప్ చేయమని అడుగుతాడు. తాబేలు నవ్వి మీరు ఆల్రెడీ ఈఏసీ ప్రవాహంలోనే ఉన్నారు అని అంటాడు. తాబేలు పిల్లలు అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతాయి. డాడీ తన కొడుకు వాడు ఎలా కిడ్నాప్ అయ్యాడు ఆ వివరాలన్నీ చెప్తాడు. నా కొడుకుని వెతుక్కుంటూ కొన్ని మైళ్ళ దూరం నుంచి సిడ్నీ వైపుకు వెళ్తున్నాను అని చెప్తాడు. ఆ విషయం తాబేలు పిల్లలకి గ్రేట్గా అనిపించి చేపలకి చెప్తే చేపలు పీతలకి చెప్తాయి. పీతలు ఇంకో వాటికి. అలా మార్లిన్ నీమోల తండ్రి కొడుకుల కథ ఒక దాని నుంచి ఒకటికి ఒక జానపద కథలాగా పాకిపోయి చివరికి కొంగకి చేరుతుంది. ఈ కొంగ ఎవరో కాదు, డాక్టర్ గారింట్లో ఎక్వేరియంలో చేపలతో ముచ్చట్లు పెట్టే కొంగ. దానికి ఆల్రెడీ నీమోతో పరిచయం ఉంది కాబట్టి నీమో తండ్రి బయలుదేరి వస్తున్నాడని చెప్పడానికి అక్వేరియం దగ్గరికి వస్తుంది. వచ్చి నీమోకి చెప్తుంది అతని తండ్రి ఎంత సాహసాన్ని చేసి వస్తున్నాడో చాలా గొప్పగా చెప్తుంది. అది విని నీమో ఎమోషనల్ అవుతాడు. వెంటనే వెళ్ళి గులకరాయి తీసుకొని ఫెయిల్ అయిన స్కెచ్ని తిరిగి అమలు చేసే ప్రయత్నంలో పడతాడు. సింగిల్ హ్యాండ్తో సక్సెస్ఫుల్గా ఫిల్టర్ని ఆపేస్తాడు నీమో. అందరూ షాక్ అవుతారు, మెచ్చుకుంటారు. నెక్స్ట్ ఏమిటి అని డిస్కషన్ చేసుకుంటుంటారు. డాక్టర్ గారి మేనకోడలు డార్లా రావడానికి ఇంకో 45 గంటలు టైం ఉంది. ఫిల్టర్ని ఆపేశాం కాబట్టి ఎక్వేరియం మొత్తం దట్టిగా మారుతుంది. సచ్చినట్టు డాక్టర్ గారు ఎక్వేరియంని క్లీన్ చేస్తాడు కాబట్టి అప్పుడు మనల్ని బయటికి తీయగానే మనం జంప్ అయిపోదాం అని ప్లాన్ వేసుకుంటారు. అక్కడ సముద్రంలో తాబేలు గుంపు సిడ్నీ సమీపంలో డాడీని డోరీని ఈఏసీలోంచి పక్కకి తోసేసి ఇక మీరు అలా స్ట్రెయిట్గా వెళ్ళండి, అదే సిడ్నీ అని చెప్పి వెళ్ళిపోతాయి. డాడీ థ్యాంక్స్ అని చెప్పి డోరీని తీసుకొని మూవ్ అవుతాడు. అలా ముందుకు వెళ్తుండగా డైరెక్షన్ తప్పేమో అని డౌట్ వస్తుంది. ఎవరినైనా అడుగుదామని చెప్పి డోరీ ఒక తిమింగలం కనిపిస్తే తింగరి దానిలా వెళ్ళి దాన్ని అడుగుతుంది. అది ఎంచక్క నోరు తెరిచి డోరీని డాడీని మింగేస్తుంది. ఇహ డాక్టర్ గారి ఎక్వేరియం అయితే పూర్తి దట్టీగా మారుతుంది. నీమో గిల్ బ్యాచ్ సంతోషిస్తారు. డాక్టర్ ఎక్వేరియాన్ని చూసి అరే ఇంత దట్టీగా అయిందేంటి అని అనుకుంటాడు. డార్లా వస్తుంది, తను వచ్చేలోగా ఈ ట్యాంక్ని క్లీన్ చేయాలి అని అసిస్టెంట్కి చెప్తాడు. ఆ మాట విన్న ఈ చేపలు హే అని సంతోషంగా ఎగురుతాయి. గిల్ అయితే నీమో ఇక నువ్వు నీ తండ్రిని కలుసుకోబోతున్నావు అని అంటాడు. నీమోకి ఆ ఊహకే ఎక్కడలేని సంతోషం వస్తుంది. కానీ డాడీ డోరీల పరిస్థితి వేరేలాగా ఉంది కదా. ఎందుకంటే తిమింగలం వాటిని మింగేసున్నది. అవి దాని కడుపులో ఉన్నాయి. డాడీ మార్లిన్ ఇంక నేను చచ్చిపోతాను, నా కొడుకుని ఇంకా కాపాడుకోలేను అనే విచారంలో ఉంటాడు. డోరీ తింగరిగా ఆలోచించి ఒక తింగరి సలహాతో తిమింగలం బ్లో హోల్లోంచి బయటికి వస్తాయి. హమ్మయ్య బతికిపోయాంరా బాబు అని సంతోషిస్తాయి. తిరిగి సిడ్నీ వైపు ప్రయాణం చేసి సిడ్నీ చేరుకుంటాయి. అక్కడ చాలా బోట్లు కనిపిస్తాయి. వాటిల్లో
నీమోని కిడ్నాప్ చేసిన బోటు ఏదో వెతుక్కుందాం పదా అంటూ వెతకడం స్టార్ట్ చేస్తాయి. అలా అలా తెల్లవారుతుంది. అక్కడ ఎక్వేరియంలో చేపలు ఇవాళ మనం ఎస్కేప్ కాబోతున్నామోచ్ అంటే సంతోషంగా పాట పాడతాయి. కానీ గమనిస్తే ఎక్వేరియం అంతా క్లీన్గా కనిపిస్తుంది. షాక్ అవుతాయి. అదెలా అని ఆశ్చర్యపోయి చూస్తే పైన ఒక క్లీనర్ అంటే ప్యూరిఫైయర్ అరేంజ్ చేసి ఉంటుంది. అది డాక్టర్ అరేంజ్ చేశాడా అని, ఇంకా క్లీన్ చేసే పని లేదు కాబట్టి తాము ఇంకా ఎస్కేప్ కాలేమని అర్థమై మళ్ళీ అందరూ డల్ అవుతారు. మన ఎస్కేప్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎలా? డార్లా వచ్చే టైం అవుతుంది. మన నీమోని తీసుకెళ్ళిపోతుంది. దాని టార్చర్కి నీమో చచ్చిపోతాడు. ఇప్పుడు ఎలా? ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవుదాం అని డిస్కషన్ చేస్తుండగా డాక్టర్ గారి మేనకోడలు డార్లా రానే వస్తుంది. చేపలన్నీ వామ్మో డార్లా వచ్చేసింది అని భయంతో కేకలు పెడతాయి. సరిగ్గా ఈ రూమ్కి సమీపంలోనే డాడీ డోరీ బోటుని వెతుక్కుంటూ వస్తుంటారు. సడన్గా ఒక కొంగ వీటిని చూసి అటాక్ చేసి గుటుక్కుమని మింగేస్తుంది. లోపల డాడీ డోరీ చేసే గగురుపాటుకి తిరిగి కక్కుకుంటుంది. డాడీ అంటాడు, ప్లీజ్ నేను నా కొడుకు నీమోని పట్టుకోవడానికి వచ్చాను, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని. ఈ మాటలు ఎక్వేరియం గ్యాంగ్ని కలిసే నైజిల్ అనే కొంగ వింటుంది. షాక్ అవుతుంది. ఏంటి నీవు నీమోగాడి డాడీవా అని ఎగ్జైట్ అయ్యి నీ కొడుకు నీమో ఎక్కడున్నాడో నాకు తెలుసు అని అంటుంది. డాడీ మార్లిన్ నమ్మడు. నీ కొడుకు నీమోకి ఒక రెక్క చిన్నదిగా ఉంటుంది, అవునా కాదా? మార్లిన్ అప్పుడు నమ్ముతాడు. చాలా ఎగ్జైట్ అవుతాడు. నైజిల్ వాటిని నోట్లో కరుచుకొని డాక్టర్ షెర్మన్ గారి రూమ్ వైపుకు ఎగిరిపోతుంది. అక్కడ డాక్టర్ గారి రూమ్లో ఓపెన్ చేస్తే ఆల్రెడీ పెంకి పిల్ల డార్లా వచ్చేస్తుంది. టార్చర్ స్టార్ట్ చేస్తుంది. గ్లాస్ని కొడుతూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చాలా కర్ణ కఠోరంగా పాడుతుంటే ఆ సౌండ్ తట్టుకోలేక లోపలున్న చేపలు కేకలు పెడుతుంటాయి. ఈలోపు డాక్టర్ షెర్మన్ వస్తాడు. డార్లాని కూర్చోబెట్టి నీకు అందమైన చేప పిల్లని గిఫ్ట్గా ఇస్తాను అని తను ఆల్రెడీ ఒక కవర్లో దాచిపెట్టిన నీమోని చేతిలోకి తీసుకుంటాడు ఇద్దామని. కానీ అది చనిపోయి ఉంటుంది. మిగతా చేపలు అయ్యో నీమో చచ్చిపోయాడు, నీమో చచ్చిపోయాడు అని షాక్ అవుతాయి. షర్మన్ కూడా షాక్ అయ్యి వెంటనే ప్లేటు ఫిరాయించి డార్లాతో నీకు గిఫ్ట్ ఇచ్చే చేప కార్లో ఉందిలే, వెళ్ళేటప్పుడు ఇస్తాను సరేనా అని నీమో ఉన్న కవర్ని డస్ట్బిన్లో పడేయడానికి తీసుకెళ్తుంటాడు. ఈలోపు నీమో కళ్ళు తెరిచి ఎక్వేరియంలో ఉన్న చేపలకి నేను చనిపోలేదు, చనిపోయినట్టుగా నటిస్తున్నా అని కన్ను కొడతాడు. మిగతా చేపలు దాని తెలివికి వావ్ అంటాయి. డాక్టర్ గారు నీమోని టాయిలెట్లో వేయడానికి తీసుకెళ్తాడు. ఈ గ్యాంగ్ ఇంకా నీమో సేఫ్ అయ్యిందిలే అని భావిస్తుండగా డాక్టర్ టాయిలెట్ వైపు కాకుండా డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి అందులో వేస్తుంటాడు. చేపలు మళ్ళీ టెన్షన్ పడుతుంటాయి. సరిగ్గా అదే టైంకి నైజిల్ కొంగ కిటికీ దగ్గరికి వచ్చేస్తుంది. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, నీమోగాడి తండ్రిని తీసుకొచ్చానోచ్ అని అరుస్తుంది. చేపలు షాక్. వెంటనే అవి అయ్యో నీమో డేంజర్లో ఉన్నాడు అక్కడ, ఏదైనా చెయ్యి అని అరుస్తాయి. డాడీ మార్లిన్ వెంటనే కొంగని అటాక్ చేయమని చెప్తాడు. కొంగ ఆ రూమ్లోకి దూరి డాక్టర్ మీద డార్లా మీద అటాక్ చేసి నానా రచ్చ రచ్చ చేస్తుంది. డాక్టర్ దాన్ని అదిలించడానికి నీమో ఉన్న కవర్ ప్యాక్ని టేబుల్ మీద పెడతాడు. అది చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తుండడంతో డాడీ మార్లిన్ అది నిజమే అనుకొని అయ్యో నీమో, నా నీమో అంటూ బాధగా అరుస్తాడు. నీమో ఆ మాటలకి తేరుకొని లేచి డాడీ అని పిలుస్తుంది. కానీ అప్పటికే డాక్టర్ కొంగని తరిమేయడంతో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. డార్లా కవర్లో ఉన్న నీమోని చూసి హేయ్ ఫిష్ అంటూ కవర్ని పట్టుకొని తెగ ఊపేస్తుంది. వై ఆర్ యూ స్లీపింగ్ అంటూ పిచ్చి పిచ్చిగా ఊపేస్తుంటుంది. లోపలున్న నీమోకి గాబరైపోతుంటుంది. ఇక నీమో చచ్చిపోతాడేమో, ఏదైనా చెయ్యాలి అని
ఎక్వేరియంలో చేపలు ఆలోచించి లోపలున్న వాటర్ పైపుని ఫోర్స్గా వచ్చేలా చేసి ఆ ఫోర్స్కి ఒక్కో చేప బయటికి ఎగిరి వచ్చి పడతాయి. గిల్ డార్లా నెత్తి మీద పడి ఎగురుతూ భయం పుట్టిస్తాడు. డార్లా భయపడి చేతిలో కవర్ని విసిరేస్తుంది. అది కాస్త ఒక క్లినిక్ బాక్స్లో పడి కవర్ పగిలిపోయి నీమో ఓపెన్ అవుతాడు. కొద్దిపాటి నీళ్ళల్లో ఊపిరి కోసం గిలగిల కొట్టుకుంటాడు. డార్లా తన నెత్తి మీద ఎగురుతున్న గిల్ని కూడా విదిలించడంతో గిల్ ఎగురొచ్చి నీమో పక్కనే పడతాడు. నీమో, నీకేం కాదు నీమో, నువ్వు మీ నాన్నని కలిసి తీరుతావు, మీ నాన్నకి నేను హాయ్ చెప్పానని చెప్పు అంటూ చిన్న ఉపాయంతో అక్కడున్న కత్తెర మీదకి జంప్ చేస్తాడు. ఆ కత్తెర విసురుకి నీమో ఎగిరి టాయిలెట్లో పడతాడు. దాని పైపులోంచి కిందికి వెళ్ళి పక్కనున్న నదిలో కలుస్తాడు. డాక్టర్ గిలగిల కొట్టుకుంటున్న గిల్ని చూసి గబగబా దాన్ని తీసుకొని ఎక్వేరియంలో వేసేస్తాడు. చేపలన్నీ పోన్లే కనీసం నీమోనన్న ఎస్కేప్ చేశాం అని సంతోషిస్తాయి. అలా పైప్లో నుంచి వెళ్ళిన నీమో డాడీ డాడీ అంటూ వెళ్ళి నదిలో డాడీ కోసం వెతుకుతుంటాడు. అక్కడ నది దగ్గర నైజిల్ కొంగ డాడీని డోరీని నీళ్ళల్లోకి వదిలి ఐఎమ్ సారీ, నీ కొడుకుని నిన్ను కలపలేకపోయాను అని బాధపడి వెళ్ళిపోతుంది. అప్పటికే మార్లిన్ తన కొడుకుని చనిపోయే దశలో చూడడం వల్ల ఇంక వాడు చనిపోయి ఉంటాడు అని లోపల కుమిలిపోతుంటాడు. తోడుగా వచ్చిన డోరీకి థ్యాంక్స్ చెప్పి నా నీమో ఇక లేడు, నో మోర్, వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను అని బయలుదేరుతాడు. డోరీ బతిమలాడుతుంది, ప్లీజ్ వెళ్ళొద్దు, నువ్వు ఉంటే నాకు అన్నీ గుర్తుంటాయి, నిన్ను చూస్తే నాకు మెమరీ లాస్ కూడా ఉండదు, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అంటుంది. ఐఎమ్ సారీ డోరీ అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతాడు. డోరీ అలాగే మిగిలిపోతుంది. ఒక పక్క డాడీ వెళ్తుంటాడు. కొంచెం పక్కనే నీమో డాడీ అని పిలుస్తూ వెతుకుతుంటాడు. ఇంకొంచెం అవతల డోరీ నో నో అంటూ మార్లిన్ కోసం వెతుకుతుంటుంది. నీమో డోరీని చూసి ఎవరు నువ్వు, ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు. నేను ఎవరి కోసమో వెతుకుతున్నాను, కానీ అది ఎవరో తెలియట్లేదు, ఎందుకంటే నాకు మెమొరీ లాస్ ఉంది అని చెప్తుంది. తన పేరు నీమో అని పరిచయం చేసుకుంటాడు. డోరీకి ఎక్కడో ఆ పేరు విన్నట్టుందే అని అనిపిస్తుంది, కానీ గుర్తురాదు. దారిలో ఒక పైపు మీద సిడ్నీ అనే పేరు రాసి ఉంటే అది చూసి సడన్గా మొత్తం గుర్తుకొస్తుంది. అప్పుడు ఎగ్జైట్గా నీమోని పట్టుకొని హే ఆగు, ఏమన్నావు, నువ్వు నీమోవా, నీకోసమే వెతుకుతున్నాం, నువ్వు చచ్చిపోయావనుకున్నాడు మీ డాడీ అని అంటుంది. నీమో షాక్, ఏంటి మా డాడీ నీకు తెలుసా అంటాడు. తెలుసు, నీకోసమే వెతుకుతున్నాము, తను జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయాడు, పద తనని పట్టుకుందాం రా అంటూ ఆ టైపు పరుగులు తీస్తుంది. ఒక పైప్ లైన్ దగ్గర 2 పీతలు కనిపిస్తాయి. డోరీ అడుగుతుంది, వీళ్ళ నాన్నని చూసారా, డిట్టో ఇతనిలాగే ఉంటాడు అని అడుగుతుంది. పీత పొగరుగా తెలుసు, కానీ నేను చెప్పను, ఏం చేస్తావు అంటుంది. వెంటనే డోరీ దానిని తన రెక్కలతో పైకి లేపి నీటిపైన బయట ఉన్న పక్షులకి దాన్ని చూపిస్తుంది. ఇది నాదే, ఇది నాదే అంటూ పక్షులు దాని మీద అటాక్ చేస్తాయి. వెంటనే పీత అమ్మో నేను చెప్తాను, నన్ను రక్షించు అని అరుస్తుంది. అలా డోరీ దాని ద్వారా మార్లిన్ వెళ్ళిన డైరెక్షన్ తెలుసుకొని ఆ టేపు వెళ్తారు. బాధగా వెళ్తున్న మార్లిన్కి సడన్గా డాడీ అని నీమో గొంతు వినిపిస్తుంది. ఇదేంటి నీమో గొంతు వినిపిస్తుంది అంటూ అటు చూస్తాడు. నీమో డోరీ అతని పిలుస్తూ వస్తుంటారు. మార్లిన్కి పట్టలేనంత సంతోషం కలుగుతుంది. ఉద్వేగంగా నీమో అని ఏడుస్తూ వెళ్ళి పట్టేసుకుంటాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఆనందంతో ఇంకా నీకేం కాదు నాన్న, నేను ఉన్నాను కదా అని ముద్దాడుతాడు. డాడీ మార్లిన్, నీమో, డోరీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫైనల్గా డాడీ నీమోని స్కూల్లో జాయిన్ చేసి ఓవర్ ప్రొటెక్షన్ చేయకుండా వాడు ధైర్యంగా తిరగడానికి ఎంకరేజ్ చేస్తాడు. నీమో చాలా హ్యాపీ అవుతాడు. ఇంకా
ఎక్వేరియం గ్యాంగ్ విషయానికి వస్తే అవి ట్యాంక్ క్లీనింగ్ టైంలో ఎస్కేప్ అయ్యి కిటికీలోంచి జంప్ చేసి నదీ ప్రవాహంలోకి కవర్తో సహా దూకుతాయి. ఆ రకంగా మొత్తానికి ఆల్ ఆర్ హ్యాపీ. ఇప్పుడు చెప్పండి, ఈ కథకి అవార్డు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. మీకు ఎలా అనిపించింది ఈ కథ? మీకు నచ్చిన సినిమా కథ ఏదైనా కావాలి అంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో వస్తాను.